హలో రామ్ సార్. ఆయన రాజు. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. మన దగ్గర ఉన్నది ఇస్తే తిరిగి రాబట్టుకోగలుగుతామా? అసలు మన దగ్గర ఉన్నది ఇవ్వాలా? ఇస్తే ఎలా ఉంటుంది? సో నారాజు, నాకు దీని ముందు ఒక చిన్న ప్రశ్న. ఇఫ్ యు ఆర్ సూపర్ సెల్ఫిష్, విపరీతమైన స్వార్థం అంటే ఆలోచన, ఊరికే ఇది ఒక హైపోథెటికల్ థాట్ అంతే. నీకు ఏ భయము లేదు, ఏమీ ఆలోచించక్కర్లేదు, సంపూర్ణమైన స్వార్థం ఉంటే నీకేం చేయాలనిపిస్తుంది? నీ ఇంకా ఇతరుల గురించి ఆలోచించక్కర్లేదు. సూపర్ సెల్ఫిష్ అంటే ఇంకా సెల్ఫిష్, ఈగో ఎక్కువ డెవలప్ అయ్యి నాది నేనే ఏమవుతుందో ఓకే, అందరం అర్థం చేసుకుంటాం. కానీ నీవు నిజంగా నిన్ను కొంతసేపు పూర్తి స్వార్థంగా ఉండే స్వేచ్ఛను నేను అందిస్తే, నువ్వు స్వార్థంగా ఉండొచ్చు, సెల్ఫిష్గానే ఆలోచించవచ్చు. ఆలోచిస్తే ఏం ఆలోచిస్తావు నీ గురించి? తప్పేం లేదు, నువ్వు సెల్ఫిష్ అని నేను అనుకోని ఇప్పుడు నేను ఆలోచించమని చెప్తున్నాను. కాబట్టి ఇఫ్ యు ఆర్ సూపర్ సెల్ఫిష్ ఏం చేస్తావు? ఒకటే చేస్తాను సార్, ప్రకృతిలో పోయి కొద్దిసేపు ఆడుకుంటాను, కొద్దిసేపే. నీకు వేరే ఏ అడ్డంకులు లేవు, ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు. సెల్ఫిష్ అంటే నువ్వు ఎవరి గురించి ఆలోచించక్కర్లేదు. ఇంకా అప్పుడు చెప్పాలి అంటే పచ్చిగా ఇంకా ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆ డబ్బులన్నీ సంపాదించేసుకొని లగ్జరీగా ఉండటానికి, హ్యాపీగా నా పొలం ఏదో నేను చేసేసుకొని నా భార్య పిల్లలతో నేను ఉంటూ ప్రపంచంతో సంబంధం లేకుండా నా ఆనందం కోసం నేను బతకడానికి రెడీ అయిపోతాను అంతే. మా అమ్మ, మా నాన్న, మా అబ్బాయి, మా మిస్సెస్, మా తమ్ముడు, ఇంకిదే జీవితం. పొలం పనులు. చాలామంది నారాజు ఇదే ప్రశ్న అడిగినప్పుడు కొంతమంది ఎజిటేట్ అవుతారు. అంటే అలా కాదండి, నేను అంత సెల్ఫిష్ కాదండి, నాకు స్వార్థం ఏం లేదు, నేను ఉండదలుచుకోలేదు. అమ్మ నాకుంది సార్, ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లోనే నేను చాలా ఆలోచించుకుంటూ ఇచ్చేస్తాను, నాకుంది. ఒక ఆవిడ ఏం చేసిందంటే, మా వర్క్షాప్లో అడిగాను, ఇఫ్ యూఆర్ సెల్ఫిష్ వాట్ యూ డూ? అట్లా ఆలోచించి చెప్పింది, మా ఆయన విడాకులు ఇద్దాం అనుకున్నాను. అంటే సెల్ఫిష్ అని అన్నప్పుడు ఏంటంటే మన ఆనందం గురించి మనం ఆలోచిస్తాం. అంటే నా అర్థం సెల్ఫిష్ ఇలా ఉండాలని కాదు, అందరినీ తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం ఇది సెల్ఫిష్ కాదు. ఇదంతకు మించి సార్, అంటే మీరు నేను ఈగో డెవలప్ అవుతుందని చెప్పి చూసాను. ఇది దాని బాబు లాంటిది, బాబు లాంటిది. అయితే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది నా సెల్ఫిష్నెస్లో. యూ నీడ్ టు అండర్స్టాండ్, యూ నీడ్ టు లుక్ అట్ యువర్ కంటైనర్ ఫస్ట్. దీన్ని ఏమంటారంటే హెల్తీ సెల్ఫిష్నెస్ అంటారు. అంటే నేను బాగుంటే కదా ఇంకోటి బాగు నేను చూస్తా. ఇప్పుడు అమ్మ కడుపుతో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఉంటే తను ఎక్కువ తింటుంది. ఎందుకు నువ్వు ఎక్కువ తింటున్నావే, మేమందరం ఉన్నాం కదా అంటే, తినేది నా కోసం కాదు, కడుపులో బిడ్డ కోసం. ఆ సెల్ఫిష్నెస్ ఉండాలి. నువ్వు ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించలేవు. నువ్వు ఆ హెల్తీ సెల్ఫిష్నెస్ గురించి ఆలోచించడానికి మనకు హెజిటేషన్ అడ్డం వస్తుంది. అరే నన్ను స్వార్థపరుడు అనుకుంటే, నన్ను సమాజం అంగీకరించకపోతే అని. కానీ యూ నీడ్ టు థింక్ అబౌట్ నీ కంటైనర్ ఫస్ట్ ఉంటే, నువ్వు హ్యాపీగా ఉండి పొలం పనులు చేసుకుంటూ ఒక ఇల్లు కట్టుకొని మంచి మంచి ప్లేస్లో ఉంటే నీ దగ్గరికి పనికి వచ్చిన వాళ్ళందరికీ పని ఇవ్వవా? అయ్యా ఒక పూట భోజనం పెట్టంటే వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టే కెపాసిటీ పెరుగుతుందిగా. ఎస్. సో నేనేమంటున్నా, హెల్తీ సెల్ఫిష్నెస్ ఏంటంటే నీ బాగు ఎంతవరకు చూసుకుంటావంటే ఇంకొకరి బాగు చూసేంత వరకు నేను బాగు కావాలని కోరుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. దిస్ ఈజ్ అ హెల్తీ సెల్ఫిష్నెస్. అయితే మోడెస్టీగా మనం ఏం చెప్తామంటే, సమాజంలో ఎవరైనా మీరు స్వార్థంగా ఆలోచిస్తే ఏమో ఆలోచిస్తారంటే, నాకంత స్వార్థం లేదండి. ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది, ఉండాలి కూడా. అది ఆరోగ్యకరమైన స్వార్థం ఎంత ఉండాలంటే, నా స్వార్థం వల్ల నేను ఎదిగిన తర్వాత ఇంకెవరినైనా ఎదగనివ్వాలంటే నేను ఎదగాలి ముందు అనేది చాలా ఇంపార్టెంట్. మూర్ఖత్వం ఏంటంటే ఉన్నవన్నీ అప్పులు ఇవ్వటం, అనవసరంగా ఖర్చు పెట్టడం, తప్పు అని తెలిసినా ఎమోషనల్ డెసిషన్స్తో ఇన్వెస్ట్ చేయడం, ఎవరికో అప్పు అవసరమైతే నువ్వు ఇంకో చోట అప్పు తీసుకొచ్చి ఇవ్వడం, ఇది మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం కంటే ఈ స్వార్థం చాలా మంచిది. సో నీ దగ్గర డబ్బులు నిలబెట్టుకోవాలన్నా, ఆ డబ్బు ద్వారా సంతోషాన్ని పొందాలన్నా, యువర్ కంటైనర్ షుడ్ ఫస్ట్ ఫిల్. నీ డబ్బా ముందు నిండితే ఇంకోరు డబ్బాలో ఇంత వేస్తావు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ ఓన్ హ్యాపీనెస్ అనేది అర్థం చేసుకోవాలి. నా సంతోషానికి నేనే బాధ్యతని వహించాలి తప్ప ఇంకోటి ఎవడో జీతం తీసుకొని నాకు సంతోషాన్ని ఇవ్వడానికి పని చేస్తుంటాడని నేను అనుకోకూడదు. అసలు ఎవరైనా ఎందుకు నీ సంతోషం కోసం ఎందుకు పనిచేస్తారండి? సో నీ సంతోషానికి నువ్వు బాధ్యత తీసుకుంటే, సంతోషం పెట్టుబడి అయినప్పుడు ఈ సంతోషం ఇంకొకరికి పంచడానికి నీకు తాహతు అర్హత దొరుకుతుంది. సో ఈ ఫిలాసఫీని ముందు మనం అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ ఓన్ హ్యాపీనెస్. అయితే ఈ హ్యాపీనెస్లో ఎవరూ నలగలేదని, ఎవరిని తొక్కి నువ్వు సంతోషాన్ని పొందలేదన్న విషయం మాత్రం గుర్తులో పెట్టుకుంటే
ఆరోగ్యకరమైన స్వార్థం చాలా మంచిది, చాలా అవసరమే. ఉంటేనే నేను ఇంకొకరికి సహాయం చేయగలను అన్న నమ్మకాన్ని పెంచుకుంటే గిల్టీ ఫీలింగ్ నుంచి బయటపడతాం. అపరాధ భావన ఉండదు. ఉన్న చిన్న స్వార్థం ఏదైతే ఉందో నువ్వు బాగుండాలని. అయితే నువ్వు బాగుండాలని ఎందుకు ఉండాలి? వెన్ యు ఆర్ గివింగ్ యు ఆర్ రిసీవింగ్, వెన్ యు రిసీవ్ యూ హ్యావ్ టు గివ్. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇది ఒక సైకిల్. ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. ఇందులో చాలా క్లియర్. నేను ఇవ్వాలంటే నా దగ్గర ఉండాలి, ఇస్తే వస్తుందన్నది ఫిలాసఫీ అయినా ఇవ్వడానికి నీ దగ్గర ఉండాలిగా. సో నేను ఉండడానికి ముందు కష్టపడతా. నేను ఒక బిజినెస్ బిల్డ్ చేయాలంటే సంపాదించాలిగా, నా దగ్గర డబ్బులు ఉండాలిగా. అప్పుడు బిజినెస్లో పెడితే అప్పుడు బిజినెస్ నా చేతికి నాకు ఇస్తుంది. నాకు ఇస్తే నేను ఆ బిజినెస్ బిల్డ్ చేస్తా. అందులో చాలామందికి జాబ్స్ ఇచ్చి వాళ్ళందరికీ కొంత ఉపాధి కల్పించి వాళ్ళ బాగుకు నేను తోడ్పడగలను. సో మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఆరోగ్యకరమైన స్వార్థం డబ్బు విషయంలో అవసరమే. ఎందుకు అవసరం అంటే ఇవ్వడానికి, తీసుకోవడానికి కాదు. నీ స్వార్థం నువ్వు సంపాదించుకోవడానికి కాదు, నీ పెట్టె నింపుకొని తాళం వేసుకోవడానికి కాదు. ఇది నువ్వు ఎప్పుడైతే ఇట్లా ఆలోచిస్తావో, ఇప్పుడు ఏంటి ఒక కొత్త ఆలోచన మనం ఇచ్చాం. ఎవరైనా సరే దీన్ని స్వార్థం అనుకుంటారేమో అని మొహమాట పడేవాళ్ళు, నేను ఇలా మాట్లాడితే అవతల వాళ్ళని ఏమనుకుంటారో చెడ్డయితానని అనుకునేవాళ్ళు, వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్యకరమైన స్వార్థం ఇంకొకరి సహాయం చేయడం కోసం చాలా అవసరం. మీరు సంతోషంగా ఉండడం అనేది చాలా అవసరం. తల్లి ఆరోగ్యంగా ఉండడం అనేది ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించడానికి చాలా అవసరం. ఈ విషయం తెలియాలి. అయితే చాలామంది ఇచ్చేది ఎందుకంటే వస్తుందని. ఇట్లా ఇవ్వడం ఉండకూడదు నారాజు, ఇట్లా ఇవ్వడం ఉండకూడదు. ఒక్క అరటిపండును ఎంతమంది కలిసి ఇస్తున్నారో చూడ పేషెంట్కి. అక్కడ చూడండి మొత్తం పొలిటికల్ పబ్లిసిటీ. అంటే నువ్వు ఇచ్చేదానికంటే ఎంత పొందుతున్నావో తెలుసా? ఇది స్వార్థపూరితమైన ఇవ్వడం అంటే చాలామంది ఈ టెక్నిక్స్లో మనం ఇస్తే మనకు ఎక్కువ వస్తుందని ఎక్కువ రావడం కోసమే ఇచ్చారనుకోండి, నేను చెప్తున్నా ఉన్నది పోతుంది. ఎక్కువసేపు ఉంచొద్దు సార్, తీసేయండి. ఇది చూస్తే అసలు తాటే ఉండకూడదు, మనిషి తాటే ఉండకూడదు. అందుకే నేను చెప్తున్నా ఇవ్వడం అనేది పొందడం కోసమే అని నేను చెబితే పొందడం కోసమే ఇవ్వకూడదు. ఇస్తే పొందుతారు కానీ పొందడం కోసం ఇవ్వకూడదు. అట్లా ఇస్తే ఇట్లా ఉంటుంది. ఇట్లా ఇచ్చేవాళ్ళు సమాజంలో ఆల్రెడీ ఉన్నారు. లుక్ అట్ దిస్. అండ్ ద గ్రేట్ ఇండియన్ చారిటీ షో కంటిన్యూస్, 8 people డొనేటింగ్ 1 banana. కింద ఎవరో రాశాడు కామెంట్, ఇస్తే అచ్చా కుది కాలైతే అయినా ఊరికి ఎందుకు ఇవ్వడం, మీరే తినవచ్చు కదా ఊరికే వాడికి ఇచ్చి. పైగా అప్పుడు ఆ ఫోటో సరిగ్గా రావడం కోసం ఆ పేషెంట్ తింటుంటే లాక్కుంటారు. ఒక్క నిమిషం ఫోటో తీస్తున్నా, ఫోటో తీసిన తర్వాత తిందు కానీ. సో ఇలాంటి స్వార్థం నుంచి బయటపడి మీరు కొంత ఆరోగ్యకరమైన స్వార్థం తెచ్చుకున్నా పర్వాలేదు, కానీ ఇలాంటిది మాత్రం కాదు అని చెప్పడానికి నేను. సో ఫర్ దట్ వాట్ యూ డూ ఇస్ దట్ మేక్ కాన్షియస్ ఫినాన్షియల్ డెసిషన్. ఐఎమ్ టెల్లింగ్ యూ, స్వార్థంతో ఆరోగ్యకరంగా ఇతరులకు సహాయం చేయడానికి నువ్వు సమాజంలో సంతోషాన్ని సస్టైనబుల్గా పొందాలని అంటే ఫస్ట్ మీరు చెయ్యకూడని తప్పులేంటో చెప్తాను. కాన్షియస్ ఫినాన్షియల్ డెసిషన్. మీరు ఏదైనా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటే జాగ్రత్తగా తీసుకోండి. అదేంటి తెలుసా? బాధ్యతను సూచిస్తుంది. బాధ్యత ఏంటో తెలుసా? నీ సంతోషానికి నువ్వే బాధ్యుడివి. ఈ ప్రపంచం నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టావు, ఇన్వెస్ట్ చేసావు కదా అని అందరూ పరిగెత్తుకొచ్చి నీకు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండదు. నీకు నువ్వే బాధ్యత వహించి జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం. దట్ ఈజ్ వన్. చాలామంది చేయకూడని తప్పు ఏంటనే. రెండవది, క్రియేట్ అండ్ స్టిక్ టు ఎ బడ్జెట్. ఆవేశంలో, ఎమోషనల్లో మీ బడ్జెట్ సరిపోకపోయినా అప్పు తెచ్చి కట్టడం, అనుకున్న దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం, చాలామంది పోటీ పడుతున్నారు కదా అని వర్త్ కాకపోయినా ఒక వస్తువుకి అతి ఎక్కువగా డబ్బులు పెట్టి కొనడం, ఇట్లాంటివన్నీ క్రియేట్. నీ బడ్జెట్ నెలలో ఎంత, సంవత్సరంలో ఎంత, ఏ వస్తువుకి ఎంత, ఏ సౌకర్యానికి ఎంత, అంతకంటే ఎక్కువ పెట్టకుండా ఉండడం బాధ్యతను సూచిస్తుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టడం నీ నిర్బాధ్యతను సూచిస్తుంది, నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. థర్డ్ ఈజ్ దట్ ఇన్వెస్ట్ ఇన్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్. ఇవాళ మనం చెప్పేది, నేను చెప్తున్నాను, విజువలైజేషన్ 2.0 ఈజ్ గివింగ్ అ వండర్ఫుల్ ఫినాన్షియల్ అండ్ లైఫ్ ఎడ్యుకేషన్. నాకు అది వద్దు, డబ్బులు ఎట్లా రావాలో చెప్పండి అని అనుకున్న వాళ్ళకంటే మీ మీద మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టండి. దిస్ ఇస్ ట్రూ అండి. అంటే ఇన్వెస్ట్ ఇన్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది మీలాంటి వాళ్ళ క్లాస్కి అయితే అటెండ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది, మంచిది కూడా. దీనివల్ల లైఫ్ స్కిల్స్ కూడా చాలా ఈజీగా తెలుస్తుంది. నాలెడ్జ్ ఒకటే కాదు, లైఫ్ స్కిల్స్ అంటే మనం
ఏ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము, మన ఎమోషన్స్కి మనీకి మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్స్ ఏ విధంగా ఉంటుంది, మన దగ్గర వచ్చేటువంటి డబ్బు కూడా ఎందుకు నిలబడలేకపోతుంది, కరెక్ట్. ₹1,00,00,000 అప్పున్నా కూడా ఆ టైంలో ఎలా మనం మెంటలీ స్టెబిలిటీని ఎలా తెచ్చుకొని ఆదాయ మార్గాలు వెతుక్కునేటువంటి అవసరం ఉంటుంది. అండ్ మీరు ఇందాక అన్నటువంటి ఒక మాట ఉంది చూసారా, ఆరోగ్యకరమైనటువంటి ఆర్థిక దాని స్వార్థం అనేది ఆరోగ్యకరమైన స్వార్థం ఉండదు. ఎందుకంటే అందులో ఆరోగ్యం ఉంది. 100 మంది స్టూడెంట్స్ ఉంటారు, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఫస్ట్ నాకు జాబ్ రావాలి, అట్ ద సేమ్ టైం మా వాడికి పక్కన ఉన్నవాడికి నాలెడ్జ్ కూడా నేను షేర్ చేయాలి అనుకున్నటువంటి ఆలోచన ఎప్పటికైనా మంచిదే, తప్పులేదు అంటాను అందులో. సో నారాజు, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఏదైనా కొనాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలన్నా మీకు చేతికి అందే వస్తువు కోసం చూస్తుంటారు, ఏ వస్తువు కొన్నాను ఏం లాభం అని. కానీ ఎడ్యుకేషన్ కనపడదు, నాలెడ్జ్ కనపడదు, జ్ఞానం కంటికి కనిపించదు. కానీ నువ్వు పెట్టాల్సిన పెట్టుబడి, నువ్వు పెట్టాల్సిన ఖర్చు జ్ఞానం మీద, సమయం సందర్భానుసారాన్ని బట్టి వస్తుంది. నాలెడ్జ్ మీద, ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టండి. మీ నిర్ణయాలు తెలివిగా ఉంటాయి. నిర్ణయాలు తెలివిగా ఉంటే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఫలితాలు అనుకూలంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. ఇది కావాలని మాత్రం అనుకుంటే ఖచ్చితంగా విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ మీకు గైడ్లైన్స్తో పాటు హ్యాపీగా ఎలా ఉండాలి, మనీ మీ దగ్గర ఎలా ఉంచుకోవాలి. చాలామంది మనీ లేక కష్టాలు పడరు నారాజు, తప్పుడు నిర్ణయాలతో ఉన్న మనీని పోగొట్టుకుని కష్టాల్లో ఉంటారు. అవును, అలాంటి వాళ్ళకు విజువలైజేషన్ 2.0 ఇస్ రైట్ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజ్, August 9th హ్యాపీ మనీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం, విజువలైజేషన్ 2.0. ఓకే. విజువలైజేషన్ 2.0 అంటే, విజువలైజేషన్ అంటే తెలిసిన వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రోగ్రామ్. జీవితంలో మనీ, హ్యాపీనెస్ ఇవి రెండు కలిసి ప్రయాణించే మార్గాన్ని చూపించేది విజువలైజేషన్ 2.0. ఈ హ్యాపీ మనీ అటెండ్ అయిన వాళ్ళందరూ వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఎప్పుడు ఫోకస్ చేయని వాళ్ళని ఎలా పొందారో ఆ అనుభవం కావాలనుకుంటే హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 August 9th స్టార్ట్ అవుతుంది. నా బర్త్డేకి ముందు రోజు. నేను కూడా క్లాస్ అటెండ్ అవుతాను సార్. గుడ్ స్టార్ట్. నిజంగా నేను కూడా కొత్త రెజల్యూషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. నాకు కూడా అటెండ్ టైం వచ్చింది, రిపేర్ చేసుకునేటువంటి అవకాశం. సో డెఫినెట్గా నేను ఈ సిరీస్ మొత్తంలో నేను కూడా ఉంటాను. సో మీరు కూడా మాతో పాటు ట్రావెల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, ఈ సిరీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి August 9th క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రామ్ గారు డైరెక్ట్గా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.